నేను నా ఆత్మీయ తండ్రి దైవజనుడు లేసన్న గారిలో నేను చాలాసార్లు గుర్తించానండి. కొన్ని నిందలు, కొన్ని అవమానాలు ఆయన మీద పిడుగుల వల్లే పడుతున్నప్పుడు నేను దగ్గరుండి చూశానండి. భయంకరమైన నిందలు, అవమానాలు ఆయన మీద మోపబడినప్పుడు ఆయన ఏమి కూడా చలించేవాడు కాదు, నిమ్మళంగా ఉండేవాడు. నాకు తెలిసిన కొన్ని అనుభవాలు అయితే నాకు తెలిసిన ఇక హోసన్నా మినిస్ట్రీస్ ఈ రోజుతో సమాప్తం అన్న రోజులు కూడా నాకు తెలుసండి. ఇక హోసన్నా మినిస్ట్రీస్ రేపటి రోజున మూతవేయబడిపోద్ది అనుకున్న పరిస్థితులు కూడా నాకు తెలుసండి. కానీ ఆ రోజున కూడా యేసన్న గారు సమాధానంగా నిమ్మళంగా ఉండేవాడు. మేము భద్రావతి మీటింగ్కి వెళ్ళాము. భయంకరమైన సిచ్యువేషన్, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. హోసన్నా మినిస్ట్రీస్ మీద బురద రాసి ఇక హోసన్నా మినిస్ట్రీస్ తుడిచివేయాలనుకున్న శత్రువుల యొక్క కంకణం కట్టిన కఠినాత్ముల యొక్క చర్యలు విర్రవీగిపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా అన్న డేట్లు ఇచ్చి మీటింగ్లకి వెళ్ళాడు. మీటింగ్లకి యేసన్న గారితో మేము కూడా వెళ్ళాము. నేను విశ్రాన్న భద్రావతిలో మీటింగ్కి వెళ్ళాము. అన్న అన్నాడు, రై మీటింగ్ అయిపోయి అన్న గదికి వెళ్ళాము. అందరూ అన్న గదిలో కూర్చొని వెళ్ళి శారదా కాలనీకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితులు కనుక రాకపోండి, ఇక ఏంది రేపటి రోజున యేసన్న గారు సరెండర్ అయిపోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అవునండి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం తొమ్మకలేదు ఆయన. ఆ ముందు రోజు మేము భద్రావతి మీటింగ్లో ఉన్నాం. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అన్న అన్నాడు, వెళ్ళి ఆ శారదా కాలనీకి ఫోన్ చేసి ఆఫీస్కి ఫోన్ చేసి విషయాలంటే తెలుసుకురాపోండి. అట్లా అని భోజనం కూడా చేయలేదు. మీటింగ్ అయిపోయింది. అన్నతో ఆయన గదిలోకి వెళ్ళాము. అన్నలా చెప్తే ఇంక నేను విశ్రామ ఇద్దరమే మళ్ళీ మెట్లు దిగొచ్చి అక్కడ టెలిఫోన్ బూత్, అప్పుడు ఫోన్లు కూడా ఏం లేవు. టెలిఫోన్ బూత్ ఉంటే టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేశాం. అన్న ఫోన్ చేయమన్నారు, విషయాలంటే ఏంటి అని. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమనంటే, అయ్యా అబద్ధాలు చెప్పేవాడు దొరికాడు, అన్న మీద మోపిన నిందలన్నీ వట్టి అబద్ధాలని తేలిపోయింది, వాళ్ళు కూడా వచ్చి సారీ చెప్పారు, ఇట్లాగా అన్నకి తెలియపరచండి అట్లా అని. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయిలేండి, ఎందుకు అయింది మనకు. మేము నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళి అన్న దగ్గరికి అన్న ఇట్లాగ ఫోన్ చేసామన్న రాజబాబు గారికి, అంటే ఆఫీస్లో ఉన్న రాజబాబు గారు, ఆఫీస్లో అప్పుడు రాజబాబు గారు ఉండేవాళ్ళు. ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆయన అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజబాబు అంకుల్కి ఫోన్ చేసాము. అంకుల్ ఎలా చెప్పాడంటే, అన్న పక్కున్నవి ప్రభు మనల్ని నడిపించే మార్గాలు రా ఇవన్నీ. అవునండి, ప్రభు మనల్ని నడిపించే మార్గాలు ఇవన్నీ.